కోసం పెట్టారని చెప్తున్నారు, నిజమేనా? ఈ ఆఫీస్ పెట్టింది వేరే దానికోసం, రాత్రులు జరిగే పనుల కోసం, నిజమేనా? మేము అనేస్తే సరిపోతే మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి ఎన్ని చేశారో నీకు తెలుసు, మాకంటే ఎక్కువ. మాకేముందిలే, మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు. ఇది జర్నలిజం అనిపించుకోదు. మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఏదో చెప్తే నాకు గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదరదు. దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సిందే. దీనికి మీ కాడున్న ఆధారాలు ఏంది మీరు చూపించండి. మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకు కడిగి దండం పెట్టిపోతాం. లేదంటే మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి. బహిరంగ క్షమాపణ చెప్పడానికి రాజకీయ నాయకుడిని కాదు నేను. నువ్వు రాసింది నువ్వు నేను మళ్ళీ పత్రిక ద్వారానే చెప్పాను. రాసింది నువ్వు కదన్నా, నచ్చింది రాసుకోవచ్చే వారం. మాకు ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పండి, లేదంటే నిరూపించు. లేదంటే బహిరంగ క్షమాపణ అడిగేదానికి సమాధానం నేను పత్రికలోనే చెప్తాను. నేను నిరూపించాల్సిందే, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నేను వచ్చి రాసుకోవచ్చు. వాళ్ళు నేను క్షమాపణ చెప్పాల్సి వస్తే పత్రికలోనే చెప్తాను. చెప్పాల్సి వస్తే కదా అంటే మీ మనసాలు చూస్తే చెప్పాల్సి వస్తే అని అనిపించలేదు మీకు. ఎక్కడ కదా చెప్పు, ఒకటి పేరు చెప్పు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బందిపోట చెప్పండి. బందిపోట అనుకుంటారు, ఇదే రాసింది బందిపోట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బందిపోట అడుగుతున్నా సమాధానం చెప్పు. చెప్పవా సమాధానం ప్రసాద్ గారు? అదే బందిపోట. ఏ మైన్ ఓనర్ కాడ 50% డబ్బులు అడిగాడు? ఏ మైన్ ఓనర్ కాడ 50% డబ్బులు తీసుకున్నాడు? ఒక్క పేరు చెప్పండి సార్. చెప్పి తీరాల్సిందే. నేను నోట్లో ఏదో నేను ఎవరి పేర్లు చెప్పలేదు. చెప్పకుండా ఎట్టగలుగుతావు? చెప్పకుండా ఎట్టగలుగుతావు? పేర్లు నేను ఎవరి పేర్లు చెప్పను. నేను రాజేస్తాను మా ఇష్ట ప్రకారం. అంటే నేను చెప్తే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను నా పత్రికలోనే సమాధానం చెప్తాను వచ్చే వారం చెప్తున్నాను. నేను పబ్లిక్ లో ఏ రోజు వచ్చి మైకుల ముందు మాట్లాడినోడు కాదు. ఇప్పుడు మైకుల ముందు ఎవరు మాట్లాడమంటా? ఇన్ని మైకులు పెట్టుంటాయి. మైకుల ముందు ఇప్పుడు మాట్లాడమంటా మిమ్మల్ని. నేను మా ఇష్టం వచ్చేట్టు రాసేస్తాను, మళ్ళీ వచ్చే వారం దానికి సమాధానం ఇస్తారు. కుదరదు. ఇది ఆ రోజులు పోయినాయి. మీరు అనుకోవచ్చు నేను అలా రోజులు అటు చేసి జనార్దన్ బ్లాక్మెయిల్ చేసి ఇంత తీసుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి మీద ఈ కేసు చేసి తీసుకు అయ్యి అలా రోజులు పోయినాయి. రోజులు మారాయి. ఉన్నది ఉన్నట్టు చెప్పి తిరాల్సిందే. తప్పు చేస్తే తప్పు చేశాడు చెప్తువే. పలానా ఆయన వచ్చి నాకు చెప్పాడు, ఇదిగో పలానా ఆధారం, పలానా ఆయన దగ్గర ₹1 తీసుకున్నాడు 50% చెప్పు. లేదు ప్రభాకర్ రెడ్డి బందిపోటు మీరు అనుకుంటున్నారా? చెప్పు. ఇది మీరు రాసిన వేరే వాడు రాశాడు. చెప్పండి, ఇది నేను రాలేదని చెప్పండి. మీరు రాసినప్పుడు రాసిన పదవే కదా బందిపోటు అయినా చెప్పండి. మేమంతా రాసి మాట్లాడేసి కింద మేము ధర్మదాత అని రాసాం. నీ సర్టిఫికేట్లు ఎవరికి పడలే. కానీ ఇది పద్ధతేనా? మీ వయసులో మీరు ఈ పని చేయాల్సిందేనా? నేను ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, నువ్వు చేయాల్సిన పనేనా? ఎవడో పోసింది తాగి ఈ విధంగా చేయడం సబబేనా? చెప్పు. ఎందుకంటే ఏం రాగలుగుతారు? దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. జర్నలిస్ట్ ఎవరు చెప్పారో చెప్పండి, ఎవరు రాయమన్నారో అదే చెప్పండి. నన్ను ఎవరు రాయమని చెప్పేవాడు ఎవరు లేడు, నన్ను రాయమని చెప్పేవాడు ఎవరు లేడు. ఇవి చెప్పుకుంటే వీపీఆర్ మీద అంతలా పదాలు కూడా రాస్తారా? నాకు తెలిసి నాకు అనిపించిన వార్తలే నేను రాస్తాను. మీకు అనిపిస్తుంది ఎవరో ఒక ఆమె చూస్తే స్మిత అనిపిస్తుంది, రాయేస్తారా? సీతాదేవి కాదు స్మిత అని రాజేస్తారా? నాకు అనిపించింది కాబట్టి రాజేశానంటే ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? చెప్పండి వరేంద్ర ప్రసాద్ గారు. నాకు అనిపించింది నేను రాస్తాను, నా కాళ్ళ కంప్యూటర్ ఉంటుందంటే కుదరదు. మీరు అనుకుంటారా? కుదరదు. నేను చాలే పండే ఉండవా మాతో పాటు వచ్చాను. అంత మాత్రం ఓపిక పట్ల ఎట్లా ఉండు. రాసినప్పుడు నాకు చెప్పేదానికే నాకు కరెక్ట్ కాదు. నువ్వెవడే నాకు చెప్పేదానికే? ఒకసారి రాశారు, 2 సార్లు రాశారు, సరేలే.
నిజానిజాలు తెలుసుకొని తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు చేరిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది. ఎందుకు రాశారు, దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలే ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను నాతో పాటు సీనియర్ నాయకులు కమలాకరణ గారు, గోపెన్న గారు ముగ్గురం వచ్చి మీడియా మిత్రులు సాక్షిగా సీనియర్ జర్నలిస్టు కాబట్టి పాత్రికేయుల మీద జర్నలిజం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం గౌరవం ఉంది. ఎక్కడా కూడా మళ్ళా చూడు జర్నలిస్టు మీద దాడి, సీనియర్ పాత్రికేయుడి మీద దాడి, జర్నలిస్టు కార్యాలయం మీద దాడి, ఇటువంటి వాటికి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వారు రాసినటువంటి కథనాన్ని వారికి చూపిస్తూ, అయ్యా డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా కథనం రాశారు, మీకు ఈ కథనానికి సంబంధించి మీ కాడున్నటువంటి ఆధారాలు, లేదంటే ఎవరు ఆ మైన్ ఓనరు, లేదంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏ సంచుల్లో డబ్బులు తీసుకున్నారు మీరు చెప్పాలని చెప్పి ప్రశ్నించిన దాని మీద అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు సమాధానం చెప్పను, నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను, అది కూడా వచ్చే వారం నా పత్రికలో సమాధానం చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ముసుగులో పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కల్పిత కథనాలు, అవాస్తవ కథనాలు రాసేటువంటి ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. లబ్ధి పొందేవో నీకు తెలీదా? ఈరోజు ఎవరో చెప్పిన మాటలని ఏదో చేయాలనుకుంటే ఎవరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే వినే పరిస్థితిలో లేరు.